ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. ఒక టైంలో ప్రతి ఇంట్లో ఉన్న బ్రాండ్ ఎలా సైలెంట్ గా డిసపియర్ అయిందో తెలుసా? 1979 లో వేణుగోపాల్ దత్ వీడియోకాన్ ని స్టార్ట్ చేశారు. స్లోగా టీవీస్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్స్ తో ఇండియన్ హోమ్స్ లో ట్రస్ట్ బిల్డ్ చేశారు. 1990s 2000s లో వీడియోకాన్ అంటే సేఫ్ బ్రాండ్. మిడిల్ క్లాస్ హోమ్స్ లో ఫస్ట్ టీవీ అంటే వీడియోకాన్, ఫ్యూచర్ బ్రైట్ అని అందరూ నమ్మారు. కానీ ప్రాబ్లం స్లోగా స్టార్ట్ అయింది. టెక్నాలజీ ఫాస్ట్ గా మారింది, కాంపిటీషన్ పెరుగుతూ ఉంది, మార్జిన్స్ తగ్గుతూ ఉంది. ఈ చేంజెస్ కి ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేయాలి, మిషన్స్ మార్చాలి, హ్యూజ్ మనీ కావాలి. ఇక్కడే వీడియోకాన్ ఒక డెసిషన్ తీసుకుంది. కోర్ బిజినెస్ పైన ఫుల్ ఫోకస్ చేయడం కాదు, టెలికాం, డిటిహెచ్, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి క్యాపిటల్ హెవీ ఫీల్డ్ లోకి వెళ్ళడం. ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్పాన్షన్ మొత్తం కూడా లోన్ అమౌంట్ తోనే ఎక్స్పాండ్ అయింది. డైలీ ప్రాఫిట్స్ ఇంట్రెస్ట్ కి వెళ్ళిపోయాయి. కోర్ బిజినెస్ వీక్ అయింది. 2005 లో గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం థామ్సన్ సిపిటి బిజినెసెస్ ని అక్వైర్ చేశారు. కానీ మార్కెట్ స్పీడ్ ముందు ఈ ఇన్వెస్ట్మెంట్ హెవీ అయింది. సేల్స్ స్లో అయ్యాయి, అప్పులు పెరిగింది. టర్నింగ్ పాయింట్ ఇక్కడే. లోన్స్ పే చేయలేకపోయారు, బ్యాంక్ వాళ్ళ ప్రెజర్ ఎక్కువైంది, ట్రస్ట్ బ్రేక్ అయింది. లోన్స్ ఎన్పిఐ అయ్యాక 2018 లో బ్యాంక్స్ అఫీషియల్ గా కేసు ఫైల్ చేసి వీడియోకాన్ ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళింది. ఎంప్లాయీస్ జాబ్స్ పోగొట్టుకున్నారు, ఫ్యాక్టరీస్ షట్ డౌన్స్ అయ్యాయి. ఒకప్పుడు ఫేమస్ గా ఉన్న బ్రాండ్ వానిష్ అయిపోయింది. లెసన్ సింపుల్, మార్కెట్ మారుతూ ఉంటే అప్పుతో పెద్ద బిజినెస్ అవ్వడం కాదు, క్యాష్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం రియల్ సర్వైవల్.